బాండ్ల మీద ఉన్న మాటలు ఇవన్నీ నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ కూడా చూపించిన. ఆ బాండ్ల మీద ఉన్న మాటలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరం త్రికరణ శుద్ధితో మీకు మాట చెప్తా ఉన్నాము. ఇంకా బాండ్ల మీద ఏమని రాసినాము చదువుతా. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతకం, ఆయనతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టారు. ఇద్దరు కూడా ఇవన్నీ కూడా బాండ్ల మీద రాసి మీ కుటుంబంలో ఇంతమంది ఉండారు, ఇందులో మీ ఇద్దరికి తల్లికి వందనం కింద, మీ పిల్లలకు తల్లికి వందనం కింద మీకు ఇది ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు పిల్లలు ఇంటూ 15,000 తల్లికి వందనం కింద మీకు 45,000 వస్తుంది. మీ ఇంట్లో ఇద్దరు 18 నిండిన ఆడపడుచులు ఉన్నారు. వీళ్ళిద్దరికీ మీకు నెలకు 1,500 రూపాయలు చొప్పున, మీ ఇద్దరికి 18,000 రూపాయలు చొప్పున మీకు వస్తుంది. మీ ఇంట్లో రైతు మీకు ఉన్నారు, మీ రైతుకు 20,000 కింద అన్నదాత సుఖీభవ కింద అదనంగా వస్తుంది. మీ ఇంట్లో ఉద్యోగం రాని పిల్లవాడు, ఉపాధి లేని పిల్లవాడు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవానికి నెలకు 3,000 రూపాయలు చొప్పున 36,000 రూపాయలకు మీకు వస్తుంది. ఈ అన్ని పథకాలకు మీరు అర్హత సాధించినారు, అర్హత పొందినారు. మీరంతా ఈ పథకాలకు అర్హత పొందినారు. 2024 జూన్ నుంచి మీకు ఈ డబ్బులు జమ చేయడం మొదలెడతాము అని బాండ్ ఇచ్చి త్రికరణ శుద్ధితో ఈ మాటలు చెప్పి ఇదన్నీ జరిగినాయి.